అపోస్తుడైన పౌలు వారు మాట్లాడిన మాటలు సత్యమేవ జయితే. నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచం అంతా తిరుగుతుందట. ఎంత తిరిగినా చిట్ట చివరికి సత్యమేవ జయితే. అది లాస్ట్ సెషన్లో 81వ పాఠం మనం విన్నాం. 82వ పాఠం. కైసరియాలో పౌలు వారు దరిదాపుగా 2 సంవత్సరాల పాటు ఉన్నారు. ఏం జరిగింది? ఫెలిక్స్కు అపోస్తులైన పౌలు వారి మధ్య జరిగిన ఒక అద్భుతమైన సన్నివేశం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత రేపబడ్డాను. చూడండి, అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం 24వ వచనం నుండి 27వ వచనం వరకు. 24వ వచనం నుండి 27వ వచనం వరకు నాతో కలిసి అందరూ చెప్పండి. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన దుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువ నంపింతునని. రైట్. 26 తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరముల తర్వాత ఫెలిక్స్కు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచివాడని అనిపించుకొనవలెనని కోరి పౌలును బంధకములలోనే విడిచిపెట్టి పోయెను. రైట్. అపోస్తులైన పౌలు వారు కైసరియా పట్టణంలో ఉన్నప్పుడు ఫెలిక్స్ తన భార్యతో కూడా, ఆవిడ పేరు ద్రుసిల్లా. ఎవరి ద్రుసిల్లా? చరిత్ర గ్రంథాలు చూస్తే యూదురాలు అనే పేరు మనం చూస్తాం. ఎవరి ద్రుసిల్లా అని కొంచెం చరిత్ర గ్రంథాలు మనం వెతికితే అపోస్తులైన యాకోబుని అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో శిరచ్ఛేదనం చేసి చంపుతారు. చూసారా? శిరచ్ఛేదనం చేసి చంపుతారే, ఆ శిరచ్ఛేదనం చేసి చంపిన వ్యక్తి పేరు హేరోదు. ఆ హేరోదు యొక్క కుమార్తె ద్రుసిల్లా. ఈవిడికి ఆల్రెడీ వివాహం అయిపోయింది. అయితే చక్కటి అందగత్తె. ఆ చక్కటి అందగత్తెైన ద్రుసిల్లా మీద ఫెలిక్స్ మనసు పెట్టి మొత్తానికి తన భర్తకు తనను దూరం చేసి ఈ ద్రుసిల్లాని తన భార్యగా, ఎవరికీ తెలియదు అన్నట్లుగా, మేము భార్యాభర్తలం అన్నట్లుగా సమాజంలో చాలామంది అవుతూ ఉన్నారు. ద్రుసిల్లా యూదురాలు. అఫ్కోర్స్ హేరోదీయులను గూర్చి సగం యూదులు అంటారు. అయితే యోధా మతాన్ని గూర్చి ద్రుసిల్లాకి సంపూర్ణమైన అవగాహన ఉంది. ఫెలిక్స్ కూడా క్రీస్తు మార్గాన్ని గూర్చి పరిపూర్ణమైన అవగాహన ఉంది. పై వచనాల్లో ఈ మాట రాసి ఉంటాయి. సరే, అసలు క్రీస్తు యేసునందలి విశ్వాసం అంటే ఏంటో తెలుసుకుందాం, ఆయన వాక్యం విందాం అని ఏదో ఆ వాక్యం జ్వాలపాటు పడినట్లుగా, ఏదో ఒక అద్భుతాల గూర్చి ఆశ్చర్యాల గూర్చి చెప్తారేమో, అలాంటి అద్భుతాలు నా జీవితంలో కూడా జరుగుతాయేమో అన్నట్లుగా పిలిచారు. విచిత్రం ఏంటంటే పౌలు అక్కడికి రావటంతో ఫెలిక్సే కదా గవర్నరు, వెంటనే కాళ్ళ మీద పడి, సార్ నీ కొరకు నేను ప్రార్థన చేస్తా, నీ పట్ల దేవుడు అద్భుతం చేస్తాడు, నా మీద దయించి ఈ జైల్లో నుంచి నన్ను విడిపించండి సార్, నాకు న్యాయం చేయండి సార్, నాకు ఈ బంధకాల నుంచి తప్పించండి సార్ అని ఒక చిన్న మాట చాటునంటే పని అయిపోయేదే లేదా? అయ్యేదే లేదా? ఆ ఫెలిక్స్ తనంతట తానే పౌలును పిలిపించాడు. కానీ పౌలు తన విషయాలు ఏమీ చెప్పలా. నన్ను విడిపించయ్యా అని చెప్పలా, నాకు కొంచెం కంఫర్ట్ ఇవ్వయ్యా అని చెప్పలా,
నన్ను రోమా పట్టణానికి పంపించయ్యా అని చెప్పలా. తన వ్యక్తిగత అవసరాలు ఏవి చెప్పకుండా ఫెలిక్స్ ఏ స్థితిలో ఉన్నాడో తన పాపపు స్థితి ఉన్నట్లుగా చెప్తున్నాడు. ఏమండి, ఎదుటివాడి పాపపు స్థితి చెప్తే ఎదుటోడికి భయమో కోపమో ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఒకవేళ కోపం వచ్చింది అనుకోండి, బంధకాలు ఏమైపోతాయి? ఊడిపోతాయా? బంధకాలు మరిపిగించబడతాయి. సహజంగా జీవిత ఖైదు అన్నవాడికి ఉరిశిక్ష ఖరారు అయిపోయే ప్రమాదం ఉంటుంది కదా. పౌలు వారు నిర్మోహమాటంగా నీతిని గూర్చి, ఆశా నిగ్రహాన్ని గూర్చి, తీర్పును గూర్చి బోధిస్తే విచిత్రం, ఫెలిక్స్ ఏమైపోయాడట? భయపడి అని కూడా కాదు, ఏమని రాసింది? మిగుల భయపడి అని రాసింది. తన అవసరాలు చెప్పకుండా ఎదుటి వాళ్ళలో ఉన్న లోపాన్ని గురించి పౌలు చెప్తున్నాడంటే, అందుకని ఈరోజు వర్తమానం టైటిల్ మీరు విన్నారు కదా, సింహం ఆకలైన గడ్డి తిందాం. ఏం తింటుంది మరి? మాంసమే తింటుంది. అది కూడా ఏ మాంసం? వేరే ఏ జంతువో వేటాడిన మాంసం పొరపాటును తిందాం. ఇంకొక సింహం వేటాడిన మాంసాన్ని ఈ సింహం తిందాం. నక్క వేటాడిన మాంసాన్ని సింహం తిందాం. లేకపోతే పులి వేటాడిన మాంసాన్ని సింహం తిందో. ఏ మాంసం తింటుంది అంటే, తను పరిగెత్తి తాను కష్టపడినప్పుడు ఏ మాంసం తనకు వస్తుందో ఆ మాంసాన్ని తింటుంది. కానీ ఆకలైన సింహం గడ్డి మేయదు. అపోస్తులైన పౌలు వారు ఓ సింహం లాంటివాడు. ప్రతిదీ దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో బ్రతికే ఓ గొప్ప విశ్వాస వీరుడు. అందుకనే ఈరోజు అందించబడే వర్తమానం యొక్క టైటిల్ సింహం ఆకలైన, చెప్పండి, సింహం ఆకలైన గడిదెందో. మరేం తింటుంది? మాంసమే తింటుంది. ఏ మాంసం? ఎవరో వేటాడింది కదా. సరే, అయితే అద్భుతం, ఫెలిక్స్ను బ్రతిమలాడుకోలేదు, నాకు కొంచెం విడుదలివయ్యా అనేదో లాలూచి పడలేదు. ఉన్నట్లుగా తన స్థితి ఏదో, ఫెలిక్స్ ఏ స్థితిలో ఉన్నాడో తెలిసి చెప్పలా. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా తాను ఎంత దయనీయ స్థితిలో ఉన్నాడో, రాగల కాలాల్లో తనకు కలగబోయే తీర్పు ఎంత భయంకరంగా ఉండబోతుందో చెప్తూ ఉన్నాడు. దైవజనమా, మీకు ఒక అద్భుతమైన మాట చెప్తా. ఓ డాక్టర్కి, ఓ టీచర్కి, ఓ జడ్జికి, ఆత్మపూర్ణుడైన దైవ సేవకుడికి ఉండే ప్రత్యేకతలు చెప్తా. డాక్టర్ గారు ఉన్నాడు, టెస్టులన్నీ చేసిన తర్వాత కానీ రోగం ఏంటో చెప్తాడు. ఇప్పుడు అంత దూరాన్ని ఉండటంతో నీకు పలానా రోగం ఉంది కదా అని అంటారా? ఒకప్పుడైతే అనేవాళ్ళు, ఇప్పుడు అసలు అంటలా. మా ఊడికి ఆరోగ్యం బాగాక హాస్పిటల్కి వెళ్ళాడట. అద్భుతం, ఆ టెస్టు, ఈ టెస్టు, బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు, ఈసీజీ, ఆసీజీ, ఈసీజీ మొత్తం కలిపి 70,000 రూపాయలు అయిందట. ఏది? టెస్టులకే. మొత్తానికి రోగం తగ్గటానికి 70 పైసలు బిల్లు ఇచ్చాడంట. 70 పైసలు ట్యాబ్లెట్ ఇచ్చాడట. టెస్టులకి ఎంత అయింది? టెస్టులకి 70,000 అయితే రోగం తెలిసింది. ఇంతకు రోగం ఏంటంటే జలుబు. రోగం తెలిసింది. ఇంతకు జలుబుకున్న మహాత్యం ఏంటంటే ట్యాబ్లెట్ వేసుకుంటే 1 వీక్లో, అంటే నువ్వు వేసుకోపోయినా అది తగ్గే రోజుకు తగ్గింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, తమ్ముడు డేవిడ్, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు తెలుసా? ఇట్లా చూసేవాళ్ళు, రోగం చెప్పేవాళ్ళు. లేకపోతే నాలుగు బయట పెట్టమనేవాళ్ళు, నాలుగును చూసి రోగం చెప్పేవాళ్ళు. ఈ కాలంలో అట్లా కాదు. బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు, ఈసీజీ, సగం నిలువు దోపిడి అక్కడే అయిపోద్ది అడిగి. అంత అయిపోయిన తర్వాత కానీ, పరీక్ష అంతా అయిపోయిన తర్వాత రోగం ఏంటో చెప్తాడు. ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత ప్రోగ్రెస్ వస్తుంది, మార్క్స్ వస్తాయే. ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత వీడి క్లవర్ స్టూడెంట, మీడియమ్మా, ముద్దబ్బాయ. ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత టీచర్ గారు చెప్పగలుగుతాడు. జడ్జి ఉన్నాడు, వాదోపవాదాలు, సాక్ష్యాలు విని, ఈ లాయర్ చెప్పిన మాట, ఆ లాయర్ చెప్పిన మాట విని, వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన సాక్ష్యాలు
వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన సాక్ష్యాలు విని ఆ తర్వాత కానీ జడ్జి న్యాయం తీర్పు తీరుస్తాడు. ఇతడు దోషి, అతడు నిర్దోషి. టీచర్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత కానీ ముద్దబ్బాయ క్లవర్ స్టూడెంటా చెప్తాడు. ఆ మాటలు అర్థమవుతున్నాయా? డాక్టర్ పరీక్షలు అన్నీ చేసిన తర్వాత కానీ రోగం ఏంటో చెప్తాడు. ఆత్మపూర్ణుడైన దైవ సేవకుడు ఒక వ్యక్తిని కళ్ళతో చూడక మునిపే అతడు వస్తూ ఉంటుండగానే గతంలో తాను ఏం చేశాడో, తన బలహీనత ఏంటో, తన బుద్ధిహీనత ఏంటో కళ్ళతో చూడకపోయినా, ఎవరో తన చెవులకు చెప్పకపోయినా ఆత్మలో గ్రహించి ఎదుటివాడి కొన్న పాపపు రోగం ఇట్టే దేవుడు చెప్పగలుగుతాడు. చూసారా? ఆత్మ సంబంధమైన దైవ సేవకుడు మీ ఇంట్లో ఏం జరిగింది, మీ ఇంట్లోకి వచ్చి తొంగి చూడడం. ఎవరో విశ్వాసులు వచ్చి, అయ్యా రమేష్కి వాళ్ళ భార్య గొడవైందట, ఈ ఆదివారం భార్యాభర్తల మీదే ప్రసంగం చేయ్యా అని ఎవరో చెప్పరో. వాళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్య వివాదాలు ఉన్నాయట, అయ్యా ఇదిగో ఇలా జరిగిందట అని ఎవరో చెప్తే దాన్ని తీసుకొని సేవకుడు వర్తమానం ఇవ్వడు. ఆత్మపూర్ణుడైన దైవ సేవకుడు, పరిశుద్ధాత్మ పొందిన దైవ సేవకుడు, పరిశుద్ధాత్ముడు హృదయ పరిశోధకుడు కదా. హృదయంలో నుంచి నోట నుంచి మాట బయలుదేరక మునిపే ఆ మాట ఏంటో ఎరిగినవాడు కదా. ఏ వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నాడో ఎరిగి దైవ సేవకుని ప్రేరేపించి దానికి తగిన వాక్యాన్ని దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. కృంగిన స్థితిలో ఒక వ్యక్తి వస్తే ఆదరణతో కూడుకున్న వాక్యం దేవుడు వినిపిస్తాడు. విని ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? నిజమే, రోజు ఎర్లీ మార్నింగ్ మెసేజ్ ఉంది కదా, ఆదివారపు వర్తమానాలు ఉన్నాయి కదా, చాలామంది చెప్తారు, అన్నయ్య నేను రాత్రి మా భార్యాభర్తల మధ్యలో మేము ఏడుస్తూ ఏ విషయమై బాధపడ్డామో తెల్లారు అదే వాక్యం దేవుడు చెప్పాడు అన్నయ్య మీ ద్వారా. మేము అనుకుంటాం, మధ్యరాత్రి మన ఇంట్లోకి అన్నయ్య ఏమన్నా వచ్చాడా, మన మాటలన్నీ ఏమన్నా విన్నాడా? విన్నట్టే చెప్తారే. రాత్రి ఏడ్చి నీ తల కింద పెట్టుకున్న దిండు తడిచిపోయింది కదూ అని నేనంటే ఒక చెల్లి అంటది, అన్నయ్య నా గురించి దేవుడు చెప్పాడు అన్నయ్య, ఆ రాత్రంతా ఏడ్చి నా తలదిండు తడిచిపోయింది అన్నయ్య మా ఇంట్లోకి వచ్చి తొంగి చూసినట్టే మీరు చెప్తారు అన్నయ్య. ఎలా ఇది మీకు తెలిసింది? నాకు తెలియలా, నన్ను ఆవరించిన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడే. డాక్టర్ టెస్ట్ చేసిన తర్వాత రోగం చెప్తాడు, టీచర్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత స్టూడెంట్ స్టేటస్ చెప్తాడు, జడ్జి న్యాయాపనాయాలు విన్న తర్వాత దోషెవరో నిర్దోషెవరో చెప్తారు. ఆత్మపూర్ణుడైన దైవ సేవకుడు ఒక వ్యక్తి ముఖం చూడక మునిపే, ఆ వ్యక్తిని గూర్చిన సమాచారం వినక మునిపే ఆత్మ ప్రేరేపణ ద్వారా ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం ప్రారంభిస్తాడు. భర్త అన్నాడు, ఇదిగో నువ్వు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు నా భార్యలాగా వెళ్ళొద్దు, రాణిలాగా వెళ్ళొద్దు. రాణిలాగా వెళ్ళేవా ఇట్టే గుర్తుపడతాడు. మరేం చేయమంటారయ్యా? అసలు సాధారణమైన అమ్మాయిలాగా వెళ్ళు, ఆభరణాలన్నీ తీసాయి, నేను రాజు భార్యని అన్నట్లుగా నువ్వు వెళ్ళొద్దు, మారు వేషం వేసుకొని వెళ్ళు అని భార్యకి గైడెన్స్ ఇచ్చాడు. గమనించండి, ఈ అమ్మాయి అనాలి కదా, అయ్యా దైవ సేవకులను మోసం చేస్తే ఎట్టయ్యా, వాళ్ళు ఆత్మపూర్ణులయ్యా, ఇట్టే చెప్తారయ్యా. అందరితో ఆడుకున్నట్లుగా ఎవరితో ఆడుకోకూడదు, అందరితో ఆడుకున్నట్లుగా సేవకులతో ఆడుకుంటే ఎట్లాగయ్యా? అయినా ఆయన నిన్ను రాజుగా అభిషేకించిన ప్రవక్త అహియా ప్రవక్త అన్నావే. నువ్వు టాపీ మేస్త్రిగా పనిచేసేటప్పుడు తండ్రి లేని స్థితిలో వెధవరాలి కుమారుడిగా నువ్వు ఉన్నప్పుడు, టాపీ మేస్త్రిగా ఉన్నప్పుడు ఇజ్రాయేలీలకు రాజుగా నిన్ను పరిచయం చేసిన ప్రవక్త కదా. అలాంటి ప్రవక్త దగ్గరికి వెళ్ళేటప్పుడు మారువేషం వేసుకుని వెళ్ళమంటావేంటి అని అల్లా. భర్త ఏది చెప్తే అదే అంటారు కదా. రెంతకు తగ్గ బొంత అంటారు, విన్నారు ఈ మాట? జాడీకి తగ్గ మూత అంటారు. అమ్మా తమ్ముడు ఎప్పుడైనా తప్పు చెప్తే సరేనండి, భర్త మాటకు లోబడమని దేవుడు చెప్పాడు కదా. ఎట్టాటాటికి అది లోబడాల్సింది. తమ్ముడో వాక్యానికి భిన్నమైనది ఏదైనా చెల్లి చెప్తే వెంటనే విభేదించాలి. ఆ సమయంలో కాకపోయినా తర్వాత అయినా ఇది వాక్యానికి భిన్నమని చెప్పాలి.
దేవుడు భర్త మాట వినమన్నాడు కదా అని వాక్యానికి భిన్నమైన వాటికి వింటాం కాదు. సరే, మారు వేషం వేసుకుంది, నన్ను కనుక్కోకూడదు, ఆయన నన్ను గుర్తుపట్టకూడదు అని చెప్పి ఇక ప్రవక్త దగ్గరికి బయలుదేరింది. ప్రవక్త దగ్గరికి రాకమునిపే ఆ ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు. ఆ ప్రవక్త పరిస్థితి ఏంటో తెలుసా? కళ్ళు రెండు కనపడవు. ఈ చిత్రం తెలుసా? ఈ కళ్ళు కనపడవు, కానీ ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు ఎప్పుడు తెరవబడి ఉంటాయి. ఆ తల్లి అక్కడికి రాకమునిపే ఈ ప్రవక్త, కళ్ళు లేని ప్రవక్త ఏమంటాడు తెలుసా? యెరోబాము భార్య, మారు వేషం వేసుకొని వచ్చావు, జాగ్రత్త. నీవెవరివో నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ భర్త ఏం చేశాడో నాకు తెలియదు అనుకుంటున్నావా? బేతేలులో దానిలో దూడలు పెట్టిన సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? దేవునికి ఆయాస్కరంగా బ్రతికిన ఆ విషయాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. ఎందుకు వచ్చావో తెలుసా? నీ కుమారుడు కాయిలా పడ్డాడు, వాడు బాగుపడతాడో లేదో, ఆరోగ్యవంతుడు అవుతాడో లేదో తెలుసుకోవటానికి వచ్చావు కదా. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు తిరిగి వెళ్ళి నీ పట్టణంలో అడుగు పెట్టక మునిపే నీ కుమారుడు కడకడ వణుకుతుంది. ఒకసారి నా వైపు చూడండి. ఈయన ముసుగు తీసి నువ్వు యెరోబాము భార్యలాగున్నావే అని అన్నాడా? ముసుగు తీసి చూడటానికి అసలు ఆయన కళ్ళు లేవుగా ముందు. నేను అంటాను, కళ్ళు లేని గుడ్డానికి ఎట్లా కనపడింది? ఆ దైవజనుడు కన్ను లేవేమో. నీవు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? అగ్ని జ్వాల వంటి నేత్రాలు కలిగిన వాడు. ఆయన కనుదృష్టి ఎదుట మరుగైనది ఏది? ఆయన కనుదృష్టి ఎదుట కంటికి కనబడనిది ఏది ఉండదు. నిజమే పెట్టలేరా? నమ్మండి. నీకు నిజంగా కళ్ళుంటే, ఏ కళ్ళు? ఆత్మ సంబంధమైన కళ్ళుంటే, వాక్యం అనే అద్దం ఎదుట నిలవబడినప్పుడు ఈ వాక్యం నా కోసమే, ఈ వాక్యం నా కోసమే, ఈ మాట నాతోనే మాట్లాడుతున్నాడు, ఈ బలహీనత నాలోనే ఉందని దేవుని సన్నిధిలో గుండెలు బాదుకుంటూ నువ్వు ఏడుస్తావు. నేనంట, కళ్ళు లేని గుడ్డ ఆయన అద్దం ముందు నిలవబడ్డాడు. నేనంట, అద్దంలో ప్రతిమ కనపడిద్దా? అద్దంలో ప్రతిరూపం కనపడిద్దా? నేనంటాను, ఆత్మ సంబంధమైన నేత్రాలు మూయబడితే వాక్యం అనే అద్దం ఎదుట నిలవబడ్డా సూటిగా నీతో మాట్లాడుతున్నా, అది నీకు సంబంధించింది అన్నట్లుగా ఉండవు. ఇది ఎవరు కూర్చో అన్నట్లుగా. ఎందుకో తెలుసా? ఆత్మ సంబంధమైన నేత్రాలు మూయబడతాయి. ఈ దేవుడు ఎవరయ్యంటే హృదయ పరిశోధకుడు. కృంగిన స్థితిలో వస్తే నీవు కృంగిన స్థితికి తగినట్లుగా మాట్లాడతాడు. ఎందుకీ బ్రతుకు, చచ్చిపోదాం అని అనుకొని వస్తే నేను బ్రతికించే వాక్యం వినిపిస్తాడు. నీ హృదయం ఏ స్థితిలో ఉందో హృదయ స్థితి ఎరిగి ప్రభు మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఒక ఆయన ప్రవక్త దగ్గరికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అంటే ఆయన గాడిదలు తప్పిపోయినాయి. 3 రోజులు వెతికాడు, ఎక్కడా కనపడలా. ఆ యవనస్తుడు రాకమునిపే దేవుడు అంటాడు, సమూయేలు, ఒక యవనస్తుడిని దగ్గరికి రాబోతున్నాడు, గాడిదలు తప్పిపోయినాయని. ఆయనతో ఈ మాట చెప్పు. అంత మాత్రమే కాదు, బెన్యామీను గోత్రంలో నుండి నేను అతన్ని రాజుగా కోరుకున్నానన్న సంగతి మాట్లాడు అని ఈ విషయాలన్నీ సమూయేలు ప్రవక్తతో ముందే చెప్పాడు. సౌలు రావటంతో ఏమంటాడు తెలుసా సమూయేలు ప్రవక్త? 3 రోజుల క్రితం తప్పిపోయిన నీ గాడిదలో దొరికాయి, భయపడకో, క్షేమంగా వెళ్ళు. అయ్యా, నా గాడిదల సంగతి మీకు చెప్పలేదే, నేను కోల్పోయిన సంగతి మీకు చెప్పలేదే, ఇవన్నీ మీకు ఎట్లా తెలిసినాయి? దైవజనమ, అగైన్ అండ్ అగైన్ ఆత్మపూర్ణుడైన దైవ సేవకుడు మాట్లాడేటప్పుడు ఎప్పుడు వాటిని సాధారణంగా మీరు ఎంచుకోకండి. అగైన్ అండ్ అగైన్ మరలా చెప్తున్నాను, ఒక డాక్టర్ టెస్ట్ చేసిన తర్వాత కానీ రోగం ఏంటో చెప్తాడు. టీచర్ గారు పరీక్షలు పెట్టిన తర్వాత కానీ వీడు క్లవరా, జమ్మ, ముద్దబ్బాయ, యావరేజ్ స్టూడెంటా చెప్పగలుగుతాడు. వాదోపవాదనలన్నీ విన్న తర్వాత కానీ జడ్జి తీర్పు తీర్చగలుగుతాడు. కానీ ఆత్మపూర్ణుడైన దైవ సేవకుడు ఆ వ్యక్తి రాకమునిపే ఆత్మలో ఆ వ్యక్తి ఎట్టివాడు ఇట్టే గ్రహించగలుగుతాడు. విన్నారా? దుసిల్లా వేరేవాడి భార్య అన్న సంగతి పౌలుకు తెలియదు. తన భార్యగా
వినారు ఈ మాట? తన భార్యగా ఫెలిక్స్ తనను బలవంతంగా చేసుకున్నాడు అన్న సంగతి పౌలుకు తెలియదు. అయ్యా, యేసు ప్రభు మార్గాన్ని గురించి నాకు వాక్యం చెప్పయ్యా అన్నాడు. చూడండి ఈ మాట, అందరూ చూడండి. 24వ అధ్యాయం 24వ అధ్యాయం నాతో కలిసి 24వ అధ్యాయం 24వ వచనం నుంచి నాతో కలిసి చెప్పండి. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించెను. సరే, 24వ వచనం 24 బ్యాక్ నాతో కలిసి చెప్పండి ఇంకోసారి. క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధించగా వినెను. దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? సహజంగా కొన్ని సందర్భాల్లో క్రైస్తవుల్లో ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం అంటే నుదుటి బొట్టు లేకపోవటం, అలాగని పెట్టుకోమని నేను చెప్పను. చేతులు గాజులు లేకపోవటం, అలాగని పెట్టుకోమని నేను చెప్పను. తెల్ల బట్టలు వేసుకోవటం, తెల్ల బట్టలు వేసుకోవద్దని నేను చెప్పను. అసలు క్రీస్తు యేసునందలి విశ్వాసం ఉంచడం అంటే ఏంటి అంటే, నంబర్ 1 నీతి కలిగి బ్రతకటం, నంబర్ 2 ఆశా నిగ్రహం కలిగి బ్రతకటం, నంబర్ 3 దేవుని న్యాయ తీర్పు కొరకు ఎదురు చూడటం. ఇదే క్రీస్తు యేసునందలి విశ్వాసం ఉంచటం.